హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూస్తున్నాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మార్చిలో జరిగిన అంటే ఈరోజు జరిగిన మార్చి 3వ తారీఖు అంటే ఈరోజు కదా. సో ఈరోజు అయితే వాళ్ళకి తెలుగు జరిగింది. ఇందులో మనం గెస్ చేసిన గెస్ పేపర్ నుంచి 70 మార్క్స్ వచ్చాయి. అప్పటికప్పుడు రాసి 70 మార్క్స్ రావడం అనేది చాలా కష్టం అనమాట. నేను 3-4 మంత్స్ బ్యాక్ తయారు చేసింటే ఇంకొంచెం ఎక్కువ వచ్చేవేమో. కాబట్టి హడావిడిగా మేము కాలేజీలో ఉంటాము, అలా ఉండడం, సో అప్పటికప్పుడు రెడీ చేయడం కూడా కొన్ని కారణాలు అనమాట తక్కువ రావడానికి. అంటే నాకు ఈ 70 రావడం అనేది గ్రేట్ అనమాట. 360 రోజులు కూర్చొని చదివినా కూడా ఒకసారి 70 మార్క్స్ రావు చాలామందికి. సో మనం అట్ ఎ టైం అనమాట గెస్ చేసి చెప్పడం అనేది కొంచెం కష్టంతో కూడుకొని ఉంటుంది. దాంట్లో కొన్ని రావచ్చు, రాకపోవచ్చు కూడా. చూద్దాం ఒకసారి. తెలుగు సెకండ్ ఇయర్ తెలుగు ఇది. ప్రతిపదార్థ తాత్పర్యాలు 2 కూడా వచ్చాయన్నమాట. నేను చాలా ఒక 4-5 పోయిమ్స్ ఏమి గెస్ట్ చేసినట్టుంటే 2 వచ్చాయి. సో ఇక్కడ 2 రోమన్లో భట్టు రాయభారము, తర్వాత రావురు భరద్వాజ 3 రోమన్. అలాగే మీరు మోడల్ పేపర్ కూడా వేరే వాళ్ళకి ఎవరైనా సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయండి. క్లియర్గా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలంగాణలో స్టేట్లో కూడా ఎలా వస్తుందో ఒకసారి తెలుసుకుంటారనమాట వాళ్ళు కూడా. సో మాకు గెస్ట్ పేపర్స్ నుంచి వచ్చినవి జీపీ అని పెట్టాము. రోమన్ నెంబర్ 5 సందర్భాలు, రోమన్ నెంబర్ 6 సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, రోమన్ నెంబర్ 7. సో ఈసారి అన్నీ కూడా కొంచెం పబ్లిక్ పేపర్స్ అన్నీ కూడా ఈజీగా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా ప్యాటర్న్స్ మారబోతున్నాయి. ఫస్ట్ ఇయర్కి సంబంధించి, సెకండ్ ఇయర్కి సంబంధించి చాలా వరకు మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. సిబిఎస్ఈ అంటున్నారు. సో సిబిఎస్ఈ వచ్చినప్పుడు పాస్ అవ్వడం అనేది కొంచెం కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ నాలెడ్జ్ అనేది అవసరం. సో ఈసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా ఈజీగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో సప్లిమెంటరీ ఉన్నా కూడా ఎవరైనా కానీ ఈజీగా పాస్ అయిపోవచ్చు. దిస్ ఈజ్ ద గోల్డెన్ టైం అనమాట పాస్ కావడానికి. సో ఇక్కడ చూడొచ్చు మనం ఛందస్సు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి పైన. అన్నీ కూడా ఇంపార్టెంట్ గెస్ట్ పేపర్స్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ అలంకారాల్లో కూడా చూసినట్టయితే 1 వర్డ్లో, సో ఇక్కడ ఆదిమ కాలం నుంచి అనేది గెస్ చేసాం మనము, అదే వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు. సో ఇప్పుడైతే సాంస్క్రిట్ చూద్దాం. సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ మార్చిలో జరిగిన 3వ తారీఖు అంటే ఈరోజు జరిగింది. ఒకసారి చూడండి, 73 మార్క్స్ వచ్చాయి గెస్ చేసినాం మేము. సో గెస్ పేపర్ అనేది అంత ఈజీ అయితే కాదు కాబట్టి 50% వస్తే చాలు అనుకుంటాం మేము. ఎప్పుడైనా కానీ గెస్ చేసినప్పుడు ఒక 50% వస్తే గ్రేట్ అనుకుంటాము. 73 మార్క్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లోనూ నేను కష్టపడి పోయమ్స్ని గెస్ చేశా. ఫస్ట్ ఇయర్కి ఒకటి రాలేదు. సెకండ్ ఇయర్లోనూ గెస్ చేశా, సెకండ్ ఇయర్లో రాలేదు. చూడండి మరి గెస్ పేపర్ ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఎంత ఇబ్బందిగా వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడైతే వచ్చాయి. ఎస్ఏలో అయితే నో ప్రాబ్లం, మనం గెస్ చేసిన దాని నుంచి చాలా వరకు వచ్చాయి. సో ఇక్కడ నాన్ టెల్కి సంబంధించి 2 క్వశ్చన్లు అయితే మనం గెస్ పేపర్ నుంచి చూస్తున్నాం. ఇలా టిక్ మార్క్ పెట్టాను కదా, అవి అనమాట. సందర్భాలు పద్య భాగం, సందర్భాలు గద్య భాగం. సో ఇవి వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా వచ్చినవే అనమాట. నేనేం ఫ్రాడ్ అనేది ఒక్క మార్కు కూడా చెప్పడం లేదు. మీరు కావాలంటే చెక్ చేయండి. అంటే ప్రీవియస్ వీడియో ఉందన్నమాట, వీడియోలు పెట్టాం కదా గెస్ట్ పేపర్, వాటి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. చాలామంది జస్ట్ ఊరికే మోడల్ పేపర్ పెట్టి ఇదే గెస్ట్ పేపర్ అన్నా కూడా మాకన్నా ఎక్కువ వ్యూస్ అయితే వాళ్ళకి వచ్చాయి. కానీ మనం అలా చేయం. పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్ ఎప్పుడైనా కానీ. అలా చేయడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇక్కడ వచ్చేసి మనకి 13 రోమన్ సందులు, అలాగే ఇక్కడ శబ్దాలు చూడండి.
6 గెస్ చేసాం, 2 దీని నుంచి వచ్చాయి. రాజన్ సరిత్లో సమాసాలు కూడా 3 వచ్చాయి. నేను 3, 4, 5 చదువుకోమని వెళ్ళమని చెప్పాను. ఇది ఈ పట్టికలకు సంబంధించి 4th వచ్చింది. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు అండ్ సాంస్క్రిట్ అనమాట. మార్చి 3వ తారీఖు జరిగాయి. అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. తప్పకుండా అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్ అబౌట్ ది పేపర్ కరెక్షన్, ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్.